హలో ట్రేడర్స్, ఈరోజు అక్టోబర్ 30 బ్యాంక్ నిఫ్టీ. సో మన ట్రేడ్స్ మన లెవెల్స్ మీద, మన ఫ్యూచర్ లెవెల్స్ మీద ఎలా వర్కౌట్ అయ్యాయని చూద్దాం. ఇవి మీకు ఆల్రెడీ నేను 9:20 లోపల మీకు ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో పంపించిన ఈ లెవెల్స్ ఈరోజు. సో ఈ లెవెల్స్ని పంపించాను మీకు. ఈ లెవెల్స్తో ఎలా ట్రేడ్ చేయాలి మీకు ఆల్రెడీ ఎవ్రీడే వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మళ్ళీ ఒకసారి కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం. సో కొత్తగా ఎవరన్నా వీడియో చూస్తున్న వాళ్ళు చూడండి. ఇవి యాక్చువల్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ కాదు. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అంటే అందరూ కూడా ఏం చేస్తారంటే ప్రీవియస్ మార్కెట్ తీసుకొని దాన్ని 30 మినిట్స్లోనూ 15 మినిట్స్లోనూ పెట్టుకొని ఏడ సపోర్ట్, ఏడ టచ్ అవుతుంది, ఏడ రిజెక్షన్ తీసుకుంటుంది, ఏడ రెసిస్టెన్స్ అని చెప్పి ఆ లెవెల్స్ తీసుకుంటారు. ఆ లెవెల్స్తో ట్రేడ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. కొన్ని సక్సెస్ అవుతాయి, కొన్ని పోతుంటాయి. సో ఇవి మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కాదండి, మనం ఫ్యూచర్ లెవెల్స్ ఇవి. అంటే మార్కెట్ ఓపెన్ అయిన ఫస్ట్ క్యాండిల్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో 9:15కి ఓపెన్ అవుతుంది. 9:15కి ఓపెన్ అయిన ఒక 3-4 మినిట్స్ ఆర్ 5 మినిట్స్లోనే మీకు ఈ ఫ్యూచర్ లెవెల్స్ నేను ఇచ్చేస్తాను. సో ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది డిస్క్రిప్షన్లో, దాంట్లో మీకు సెండ్ చేస్తాను. ఈ లెవెల్స్ బేస్ చేసుకొని మనం ట్రేడ్స్ని ఎలా తీసుకోవాలనేది ప్రతి వీడియోలో చెప్తున్నాం. ప్రతిరోజు ఒక 3 or 4 ట్రేడ్స్, మంచి ట్రేడ్స్ వస్తున్నాయి, మంచి ట్రేడ్స్ వస్తాయి కూడా, సక్సెస్ అవ్వచ్చు. సో మీరు బాగా ప్రాక్టీస్ చేయండి, టెస్ట్ చేయండి. సో మన ముందు ఒక సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని, తర్వాత ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. దాంట్లో మీకు లెవెల్స్ వస్తాయి. 9:15, 9:20 కల్లా లెవెల్స్ వస్తాయి. ఆ లెవెల్స్ డ్రా చేసుకుని అబ్జర్వ్ చేయండి. ఒక 1 మంత్ అబ్జర్వ్ చేయండి. సో లెవెల్స్ అబ్జర్వ్ చేయండి. ఏమీ లేదు, ఈ లెవెల్స్ ఎలా తీసుకోవాలి అంటే మనం ఈ లెవెల్స్ని ఇలా డైరెక్ట్గా బ్రేక్ చేసిందంటే నెక్స్ట్ లెవెల్ వరకు వెళ్తుంది, లేదు రిజెక్ట్ నెక్స్ట్ లెవెల్ ఇట్లా బ్రేక్ చేసిందంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అని మీనింగ్. అంతే తప్ప పెద్ద క్యాండిల్ ఇదేమి ఉండవు, ఏ క్యాండిల్ అయినా కావచ్చు. సో కొద్దిగా బేసిక్స్ కొంచెం నేర్చుకోగలిగితే చాలా ఈజీగా ట్రేడ్స్ తీసుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ ఒకప్పటిలాగా కాదు. ఒకప్పుడు వీక్లీ ఎక్స్పైరీలు ఉన్నప్పుడు మనకి చాలా ఇదిగా ఉండేది బ్యాంక్ నిఫ్టీ. ఇప్పుడు వీక్లీ లేదా మంత్లీ ఎక్స్పైరీలు అయిపోవడం వల్ల చాలా మంచిగా ఉంది మార్కెట్ క్లియర్గా చెప్పాలంటే. కాకపోతే కొంచెం ఎక్కువ మనీ పెట్టి మనము ఎక్కువ ఇన్వెస్ట్ చేసి చేయాల్సి ఉంటుంది. సో అంతేగాని మార్కెట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎవ్రీడే మంచిగా ఉంటుంది. సో చూద్దాం. ఫస్ట్ మనం ఇచ్చిన ఈ లెవెల్స్, మనం ఈ లెవెల్స్లో ఈరోజు ఒక ఓన్లీ 3 లెవెల్స్ మాత్రమే వర్కౌట్ అయ్యాయి. ఆ 3 లెవెల్స్లో మధ్యలో మాత్రమే మార్కెట్ ఉంది. సో దీంట్లో మళ్ళీ ఒక 50% లెవెల్ కూడా మీరు తీసుకోమని చెప్పాను. ఇట్లా ఒక డ్రా ఇది తీసుకోండి. దీన్ని ఇట్లా పెట్టుకున్న ఇది ఒక ఫుల్ సో ఇట్లా తీసుకుంటే ఒక 100% లెవెల్ ఇది. దాంట్లో 50% లెవెల్ ఇట్లా తీసుకున్న సేమ్ ఉంటుంది మనకి. సో దీంట్లో 50% లెవెల్ అంటే ఇలా తీసుకోండి, ఇలా అది అరేంజ్ చేసుకోండి. ఈ 50% లెవెల్ ఒకసారి 50% లెవెల్స్ నుంచే బాగా ట్రేడ్స్ వస్తుంటాయి, బాగా సపోర్ట్ చేస్తుంటాయి. ఒక తప్పితే 100% లెవెల్స్. చూడండి, ఫస్ట్ క్యాండిల్ ఓపెన్ అయింది. ఫస్ట్ క్యాండిల్ ఒక బిగ్ క్యాండిల్ వేసింది. ఇంకా ట్రేడ్స్లోకి వెళ్దాం. మనం ట్రేడ్స్ ఎలా తీసుకున్నాం, ఎలా ఇదైనాయి అనేది ట్రేడ్స్లోకి వెళ్ళి ట్రేడ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఫస్ట్ క్యాండిల్ మంచిగా ఓపెన్ అయింది. మన 50% బ్రేక్ చేసిందని చెప్పి ఇక్కడ ఎంటర్ అవ్వచ్చు. బ్రేక్ చేసింది కాబట్టి ఇక్కడ ఎంటర్ అయితే మా అయితే ఒక చిన్న పాయింట్స్ వచ్చింది, ఎక్కువగా రాలేదు. జనరల్గా ఏమనుకుంటామంటే చాలా మంది కాల్ సైడ్ ఎంటర్ అవుతారు ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. సో ఫస్ట్ క్యాండిల్ ఓపెన్ చేసిన వెంటనే పెద్ద గ్రీన్ క్యాండిల్ అంటే ఇక్కడ ఆటోమేటిక్ ఎంటర్ అయిపోయి ఈ గ్యాప్ ఫిలప్ చేస్తుంది. ఇక్కడ వరకు వెయిట్ చేస్తూ ఉంటారు, కానీ ఒక క్యాండిల్ వచ్చేస్తుంది. సో మనకు ఆ గ్యాప్ డౌన్లు, గ్యాప్ అప్లు ఇవన్నీ మనకు సంబంధం లేదు. మనం ఇచ్చిన లెవెల్స్తో మాత్రమే, ఆ రోజు లెవెల్స్ మాత్రమే. ఈ లెవెల్స్ ఈ రోజుకి మాత్రమే, రేపటికి మళ్ళీ మారిపోతాయి. కావాలంటే చెక్ చేసుకోండి. ఈ లెవెల్స్కి ఆ లెవెల్స్కి సంబంధం ఏమి ఉండదు. సో ఫ్యూచర్ లెవెల్స్ ఓన్లీ ఆ రోజుకి మాత్రమే మీకు వస్తాయి. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్
క్యాండిల్ పెద్ద బిగ్ గ్రీన్ క్యాండిల్ వేసింది. అది దట్టు ఈ లెవెల్ దగ్గరికి వచ్చిన మన మెయిన్ లెవెల్. కాబట్టి మెయిన్ లెవెల్ బ్రేక్ చేస్తుందా బ్రేక్ చేయదా అని మనం వెయిట్ చేయాలి. సో బ్రేక్ చేసేసింది. బ్రేక్ చేసిన తర్వాత ఏం చేయాలి? మనం బ్రేక్ చేసిన వెంటనే ఎప్పుడైనా ఎంటర్ అవుతున్నామా? ఎప్పుడు ఎంటర్ కాం. బ్రేక్ చేసిన వెంటనే కాదు, మనకు బ్రేక్ చేసిన తర్వాత ఏం కావాలి? రీటెస్ట్ చేయాలి. రీటెస్ట్ అంటే ఇట్లా రీటెస్ట్ చేయాలి. సో మనకి రీటెస్ట్ అంటే ఏంటి మనకి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడికి వచ్చింది, ఇక్కడ నుంచి కొంత అప్ వెళ్ళి మళ్ళీ డౌన్కి రావాలి. డౌన్ వచ్చి ఆ లెవెల్ని టచ్ చేసి మళ్ళీ అప్ సైడ్కి వెళ్ళాలి. ఇది రీటెస్ట్ అంటే మనకి ఇట్లా ఉండాలి. కంపల్సరిగా ఇలా రీటెస్ట్ చేయాలి. ఇక్కడ రీటెస్ట్ చేయలేదు, అప్ బ్రేక్ చేసిన వెంటనే తీసుకోము. బ్రేక్ చేసిన తర్వాత కొంచెం అప్కి వెళ్ళి తర్వాత మళ్ళీ పుల్ బ్యాక్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్కి వెళ్ళాలి. లేదు, మన నెక్స్ట్ క్యాండిల్ ఒక పిన్ బార్ టైప్ లో క్యాండిల్ వేసింది, కానీ పెద్ద క్యాండిల్ కాదు, అండ్ రీటెస్ట్ చేయలేదు. నెక్స్ట్ క్యాండిల్ ఇమీడియట్లీ ఏం చేసింది? మనకి రెడ్ క్యాండిల్ వేసేసింది. రెడ్ క్యాండిల్ వేసేసింది అని అంటే మనకి ఏమవుతుంది? సో ఈజీగా మనకి డౌన్ సైడ్ ఇక్కడ బయర్స్ ని ట్రాప్ చేస్తున్నారు. మన మేజర్ లెవెల్ ని బ్రేక్ చేసింది, కానీ రీటెస్ట్ చేయలేదు. మనకి రీటెస్ట్ చేస్తేనే కదా మనం వెళ్తాం, రీటెస్ట్ చేయలేదు. అందువల్ల ఇంకొక క్యాండిల్ కోసం వెయిట్ చేస్తాం. ఇంకొక క్యాండిల్ ఏమన్నా రీటెస్ట్ చేస్తుందా అంటే ఇంకొక క్యాండిల్ కూడా ఏం చేస్తా ఉందంటే మళ్ళీ రిజెక్షన్ క్యాండిల్, మంచి రిజెక్షన్ క్యాండిల్ వేసింది. రిజెక్షన్ లేకుండా రీటెస్ట్ లేకుండా డైరెక్ట్ వెళ్తుందేమో అని చెప్పి ఒక చిన్న ట్రైల్ వేద్దామని చెప్పి ట్రైల్ అండ్ ఎర్రర్లో ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకోవచ్చు. ట్రైల్ అండ్ ఎర్రర్, అంతేగాని యాక్చువల్గా అయితే రీటెస్ట్ చేయలేదు ఇక్కడ మనకి. సో ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకుంటాం. మనకి స్టాప్ లాస్ ఏంటి? మెయిన్ చార్ట్ ఇది. మెయిన్ చార్ట్లో 40 పాయింట్స్ స్టాప్ లాస్, ఆప్షన్ చార్ట్లో 20 పాయింట్స్. అంటే ఆప్షన్ చార్ట్లో 20 పాయింట్స్ అంటే 20 రూపీస్. మనకి 20 రూపీస్ స్టాప్ లాస్. ఏ ట్రేడ్కైనా ఒక లాట్కి 20 రూపీస్, 20 పాయింట్స్ అంటే 20 పాయింట్స్ మాత్రమే మనం లాస్ట్కి ప్రిపేర్డ్ అయి ఉంటాం. అప్పటికే 20 పాయింట్స్ అంటే 35 లాట్, ఒక లాట్ వచ్చి 35 into 20 అంటే 700 రూపీస్ పర్ ట్రేడ్ ఒక లాట్ మీద. సో ఇక్కడ ఏమైంది? ఇక్కడ చూస్తే ఈ లెవెల్ బ్రేక్ చేసింది. నెక్స్ట్ మళ్ళీ మన లెవెల్ దగ్గర కొద్దిగా అటు ఇటు చేసింది, కానీ మళ్ళీ ఫైనల్గా బ్రేక్ చేసేసింది. కానీ ఇక్కడ మన లెవెల్ దగ్గరకు వచ్చే కొద్దిగా ఏమైంది? ఇక్కడ మంచి గ్రీన్ క్యాండిల్ వేసింది, ఒక మంచి సుమారు పాటి పిన్ గ్యాబిన్ బార్. సరే, మన లెవెల్ అప్కి వెళ్తుందా అంటే ఇక్కడ మనం కాస్ట్కు పెట్టేసి వెయిట్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు పెద్దగా రాలేదు, ఒక 78 పాయింట్స్ వచ్చింది, అంటే ఒక 30-35 పాయింట్స్ ఉంటాయి ఆప్షన్ చార్ట్లో. సో వెయిట్ చేస్తాం. మనకి కనీసం అంటే ఒక 40 పాయింట్స్, మోర్ దాన్ 40 పాయింట్స్ ఉండాలి. రాలేదు, సో వెయిట్ చేస్తాం. ఇప్పుడు ఏమైంది? ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ వేసింది. సరే, గ్రీన్ క్యాండిల్ వేసింది, మన మెయిన్ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకునింది కాబట్టి అప్కి వెళ్ళిపోతుంది అని అనుకుంటే ఏం చేయాలి? మళ్ళీ రీటెస్ట్ చేయాలిగా. రీటెస్ట్ చేయలేదు. పోనీ నెక్స్ట్ క్యాండిల్ అన్నా వేయాలంటే నెక్స్ట్ క్యాండిల్ మళ్ళీ రెడ్ క్యాండిల్ వేసి తర్వాత క్యాండిల్ బ్రేక్ చేసేసింది. అంటే మన ఫేవర్గా వస్తుంది. మన ఫేవర్గా వచ్చింది. మళ్ళీ 50% లెవెల్ నుంచి ఇది రివర్స్ తీసుకుంది. 50% లెవెల్కి ఇక్కడికి రివర్స్ చేసుకుంది. ఇక్కడ క్లోజ్ చేస్తే 138 ఏమి మనకి ఇక్కడికి వచ్చేసరికి 150 పాయింట్స్, 147, 150 పాయింట్స్ అంటే 70-75 పాయింట్స్ వచ్చే బుక్ చేసుకోవచ్చు. లేదు ఇంకా వెయిట్ చేస్తాం సార్, ఇది బ్రేక్ చేసింది అన్నప్పుడు మేజర్గా మనకి ఏం చేయాలి? నెక్స్ట్ లెవెల్కి రావాలి. మెయిన్ లెవెల్ 50% లెవెల్ కాదు, మెయిన్ లెవెల్కి రావాలి. సో మెయిన్ లెవెల్ వరకు రాలేదు, కొంచెం ముందుగానే రిటర్న్ అయిపోయింది. మెయిన్ లెవెల్ వరకు 190 పాయింట్స్ అంటే 85-90 పాయింట్స్ వచ్చుంటాయి ఈ ట్రేడ్లో. సో మంచి ట్రేడ్ దొరికింది. నెక్స్ట్ తర్వాత ఇక్కడికి వచ్చేవరకు ఏం చేయాలి? ఇక్కడ ఈ లెవెల్ని, మన లెవెల్ని, మెయిన్ లెవెల్ని రెస్పెక్ట్ చేయలేదు, టచ్ చేయకుండానే ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని వెళ్ళిపోయింది. సో మన లెవెల్ని టచ్ చేయలేదు. ఎందుకు టచ్ చేయలేదు అనేది రీజన్ కూడా ఉంటుంది. ఈడ అనవసరంగా ఇక్కడ బ్రేక్ చేసుకుని పైకి వెళ్ళింది. అందువల్ల ఇక్కడ ఏం చేసిందంటే మనకి ఆ గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ ఎంత ఉంటుందో ఈ గ్యాప్ కూడా అంతే ఉంటుంది. అందువల్ల ఇక్కడ టచ్ చేయకుండా వెళ్ళిపోయింది. అది తెలుసుకుంటే ట్రేడ్ తీసుకోవచ్చు. సరే, ఇది మీకు తెలియని వాళ్ళు ఈ ట్రేడ్ని వదిలేయండి. ఈ ట్రేడ్ చూడండి ఎన్ని పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ పాయింట్స్ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో తీసుకుంటే ఒక 12-13 పాయింట్స్ ఓవర్గా పైకి వెళ్ళింది. అందువల్ల ఇక్కడ కూడా 12-13 పాయింట్స్ ఏం చేస్తుందంటే ముందుగానే మనకి వెళ్ళిపోయింది. సో ఎగ్జాక్ట్లీ 12-13 పాయింట్స్. కాబట్టి ఇక్కడ ఓవర్గా అనవసరంగా బ్రేక్ చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. బ్రేక్ చేయకుండా అనవసరంగా బ్రేక్ చేసింది కాబట్టి ఇక్కడ ఒక 13 పాయింట్స్ గ్యాప్ తీసుకుంది. ఆ గ్యాప్తో ఇక్కడి నుంచి వెళ్ళాలి. అది నేను క్యాచ్ చేసుకున్నాను.
కాబట్టి నాకు తెలుసు కాబట్టి నేను ఇక్కడ నుంచి ట్రేడ్ తీసుకోవడానికి ట్రై చేసినా రీటెస్ట్ చేయలేదు కాబట్టి వదిలేస్తాను. నెక్స్ట్ ఇది వదిలేసాం, ఇది వదిలేస్తాను, నేను వదిలేస్తాను ఎందుకంటే నాకు రీటెస్ట్ చేయలేదు కాబట్టి వదిలేస్తాం. సరే నెక్స్ట్ క్యాండిల్ అన్నా గ్రీన్ క్యాండిల్ వేస్తాను. నెక్స్ట్ క్యాండిల్ నుంచి పెద్ద బిగ్ బార్ క్యాండిల్ వేసింది. సో బిగ్ బార్ స్ట్రాటజీ చాలా మంది యూస్ చేస్తున్నారు, బిగ్ క్యాండిల్ వేస్తే ట్రై చేయడం అనేది. సరే ట్రై చేద్దాం, దట్టు మన లెవెల్ దగ్గరికి సుమారుగా క్లోజ్ చేసింది, ఒక ట్రైల్ వేద్దామని ఒక ట్రైల్ ఎర్రర్లోనే ఇది కూడా చేసాం మనం. సో మెయిన్ చార్ట్లో 40 పాయింట్స్ స్టాప్ లాస్, ఆప్షన్ చార్ట్లో ఒక 30 పాయింట్స్. సో ఇదైనా కనీసము ఈ గ్యాప్ ఫిలప్ చేయడానికి వెళ్తుందాము ఇక్కడ వరకు అని అనుకున్నాము. బట్ మన మెయిన్ లెవెల్ దగ్గర నుంచే రిజెక్షన్స్ వచ్చేసాయి. ఒకటి ఫస్ట్ టైం, సెకండ్ టైం కూడా రిజెక్షన్ వచ్చేసింది కాబట్టి మనం క్లోజ్ చేసేసాం. ఎన్ని పాయింట్స్? ఒక 120 పాయింట్స్ వచ్చాయి. 120 పాయింట్స్ అంటే అప్రాక్సిమేట్లీ మనకి మెయిన్ చార్ట్లో ఒక 60 పాయింట్స్ వచ్చింది. ఒక మంచి పార్టీ 1:3 ట్రేడే తీసుకున్నాం. నెక్స్ట్ చూస్తే మళ్ళీ రిజెక్షన్ వచ్చేసింది, బిగ్ రెడ్ క్యాండిల్ వేసేసింది. నెక్స్ట్ మళ్ళీ గ్రీన్ క్యాండిల్, బట్ ఈ లెవెల్ని రెస్పెక్ట్ చేసి రిజెక్షన్ వస్తుంది, అంటే ఇది రెసిస్టెన్స్ తీసుకుంటా ఉంది. నెక్స్ట్ లెవెల్ ఈ పాయింట్ నుంచి రిజెక్షన్ వచ్చింది, కానీ మనకి ఏమైంది ఇక్కడ పుల్ బ్యాక్ తీసుకోలేదు. సో పుల్ బ్యాక్ తీసుకోలేదు కాబట్టి మనం వెయిట్ చేస్తాం. సో ఇక్కడ చూస్తే మళ్ళా గ్రీన్ క్యాండిల్, నెక్స్ట్ రెడ్ క్యాండిల్ ఒకరోజు తీసుకొని ఉండొచ్చు, కానీ అంతా నేను కూడా కన్సిడర్ చేయలేదు ఎందుకంటే నాకు పుల్ బ్యాక్ కావాలి, పుల్ బ్యాక్ రాలేదు. నెక్స్ట్ ఇదంతా మన లెవెల్స్ని బ్రేక్ చేసింది, మళ్ళీ కింది వరకు రాలేదు, మళ్ళీ అప్ సైడ్కి వెళ్ళింది కాబట్టి తీసుకోకూడదు. ఇది బ్రేక్ చేసింది అంటే నెక్స్ట్ లెవెల్కి రాలేదు. సో నెక్స్ట్ అప్ సైడ్ అక్కడైనా బ్రేక్ చేస్తుంది, కానీ ఒక లెవెల్స్ అంటూ టచ్ చేయలేదు అప్పు సైడ్. ఇది 50% లెవెల్స్ అండి, బ్లూ లైన్స్ ఇవి కాదు మన మేజర్. మనకు కావాల్సింది ఈ లైన్స్, ఇవి జస్ట్ అప్పుడప్పుడు యూస్ చేస్తాం తప్ప మేజర్ ఈ లైన్స్ అవి చేయలేదు. నెక్స్ట్ చూస్తే ఇక్కడ ఆల్రెడీ ఒకసారి ఇక్కడ నుంచి రిజెక్షన్ వచ్చింది, లెవెల్ నుంచి రిజెక్షన్స్ సెల్లింగ్ వచ్చింది, మళ్ళీ అదే లెవెల్ నుంచి సెల్లింగ్ వచ్చింది, అంటే ఇది డబుల్ బాటమ్. ఈ పాయింట్ ఏంటంటే డబుల్ బాటమ్. సో ఆ డబుల్ బాటమ్ అనే వర్డ్ యూస్ చేసుకొని ఒక ట్రైల్ వేయచ్చు. ఇక్కడ కూడా ఒక ట్రైల్ వేసిన ఒక చిన్నపాటిది ట్రేడ్ వచ్చింది. సో ఒక ట్రైల్ వేసి ఉంటాయి, దాని తర్వాత కూడా అప్ డౌన్ అన్ని చేస్తుంది. ఇక్కడ బ్రేక్ చేసింది, ఇక్కడ తీసుకోవచ్చు. చిన్న ట్రేడ్స్ వచ్చినాయి తప్ప పెద్ద ట్రేడ్స్ అంటూ ఏమీ లేవు ఈరోజు. పేరుకేమో క్యాండిల్స్ అలా కనపడచ్చు, కానీ అప్ డౌన్ పోతే ఆప్షన్ బయింగ్ ట్రేడింగ్లో టీటా డికేతో మనకి ఏమి పాయింట్స్ మనీ ఏమి రాదు, పెద్దగా రాదు. సో ఇక్కడ కూడా మళ్ళీ ఎండింగ్కి వచ్చి మన లెవెల్ని సపోర్ట్ చేసింది. కాబట్టి మనకి ఏమంటే ఆప్షన్ బయింగ్లో ఎలా ఉండాలంటే ఇక్కడ ఇమీడియట్గా క్యాండిల్స్ పైకి వెళ్ళాలి, ఇమీడియట్ క్యాండిల్స్ డౌన్కి వెళ్ళాలి, అంతేగాని ఈ విధంగా పైకి వెళ్ళడం కిందికి వెళ్ళడం ఇలా తీసుకున్నప్పుడు మనకి ఏం 1 రూపీ కూడా రాదు. ఆప్షన్ సెల్లింగ్ యూజ్ అవుతుంది ఈ మనీ టీటాడికే, అంతేగాని ఆప్షన్ బయింగ్కి రాదు. సో ఈరోజు పెద్దగా ట్రేడ్స్ ఏం రాలేదు, ఓన్లీ 2 ట్రేడ్స్ మాత్రం వచ్చినాయి. దాని తర్వాత నేను ఇదంతా కూడా చూసి వదిలేశాను. ఈరోజు మార్కెట్ నాకు అర్థమైపోయింది, సో అందువల్ల నేను దాన్ని వదిలేశాను. ఓన్లీ 1 or 2 ట్రేడ్స్ వచ్చినాయి. సో కొంతమంది ఇక్కడి నుంచి కూడా వేసి ఉండొచ్చు, కొంతమందికి నేనైతే ఇక్కడి నుంచే తీసుకున్నాను. ఓన్లీ 2 ట్రేడ్స్. సో గుర్తుపెట్టుకోండి, ఇవి ఫ్యూచర్ లెవెల్స్. సో కంపల్సరిగా 2 ట్రేడ్స్ 3 ట్రేడ్స్ కంపల్సరిగా వస్తాయి, మంచి ట్రేడ్స్. అది మీరు ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నారనేది ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, మనకి రీటెస్ట్ చేసి వెళ్ళాలి. ఆ రీటెస్ట్ చేసినప్పుడు మాత్రమే తీసుకుంటే, ఒక్కోసారి మంచిగా రీటెస్ట్ చేస్తాయి, ఒక్కొక్క రోజు ఇట్లా కొంచెం డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. ఫస్ట్ క్యాండిల్ అంటే సెకండ్ క్యాండిల్ చూసుకుంటున్నాం మనం. సో అలా చూసుకొని తీసుకున్నాం. రీటెస్ట్ చేస్తే మాత్రం మంచిగా ఉంటుంది. సో ఇవి ఫ్యూచర్ లెవెల్స్ అండి. మళ్ళీ ఒకసారి చెప్పేది అంటే ఇవి ఫ్యూచర్ లెవెల్స్, ఇవి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఆ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ముందు తిరిగిపోయిన మార్కెట్తో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ని డ్రా చేస్తారు. అలా కాదు, నేను జరగబోయే మార్కెట్ని ప్రిడిక్షన్ చేసి లెవెల్స్ని డ్రా చేస్తాను. ఆ లెవెల్స్తో మనం ట్రేడ్ చేస్తాం. ప్రిడిక్షన్ అంటే దానికి కొన్ని ఈక్వేషన్స్, కొన్ని వాల్యూస్ అన్నీ ఉన్నాయి, తీసుకొని చేస్తాం, అంతేగా ఏదో గుడ్డిగా తీసుకుని సక్సెస్ అవుతున్నాయి అనేది కాదండి. సో మనం దానికి ఒక లెవెల్స్ని డ్రా చేసి దాని క్యాలిక్యులేషన్తో తీసుకుంటాం. సో ఇవి ఫ్యూచర్ లెవెల్స్. ఈ లెవెల్స్ని మీకు ఎవ్రీడే 9:15 to 9:20, 9:15 అయిందంటే 9:20 లోపలే మీకు ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో సెండ్ చేస్తాను. ఆ లెవెల్స్ మీరు డ్రా చేసుకుని ఆ లెవెల్స్ మీద ప్లాన్ చేసుకోండి. సో ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటుంటే మీరు
అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ మీరు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, చేసి ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, దాంట్లో జాయిన్ అయ్యి దాంట్లో ఎటువంటి పేమెంట్ పే చేయాల్సిన పని లేదు, ఏమి ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ అది. మీరు జాయిన్ అయ్యి ఈ లెవెల్స్ వచ్చిన వెంటనే 9:15 9:20కి వచ్చిన వెంటనే డ్రాప్ చేసుకొని ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆ రోజు లైవ్ మార్కెట్ని అబ్జర్వ్ చేయండి, లేదా అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అయినా ఒకసారి అబ్జర్వ్ చేయండి. అలా మీరు ఒక 1 మంత్ చేయండి. 1 మంత్ చేసిన తర్వాత చిన్న చిన్న క్యాండిల్స్ ఏంటి, ఎలా బ్రేక్ చేస్తున్నాయి, సో రీటెస్ట్ ఏంటి, ఇవన్నీ కొంచెం తెలుసుకున్న తర్వాతే మీరు మార్కెట్లోకి ఎంటర్ అవ్వండి. అంతేగాని ఏమి తెలుసుకోకుండా ఏదో బై రెడ్ క్యాండిల్ కనపడింది ఇక్కడ సెల్ చేసేద్దాం, ఇక్కడ గ్రీన్ క్యాండిల్ కనపడింది బై చేసేద్దాం అని మాత్రం అనుకోకండి. సో కొంచెం మా సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాతే, ఇంకా కొంచెం ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ నాకు ఉంది, నేను చేశాను సార్ అనుకున్న వాళ్ళు మీ ఇష్టం, మీరు చేయొచ్చు. సో ఇక్కడ ఒక రీటెస్ట్ చేసింది, ఇక్కడ చూస్తే ఇక్కడ రీటెస్ట్ చేసింది. సో తీసుకున్న ఒక చిన్న పాయింటే, నేను చిన్న క్యాండిలే రీటెస్ట్ చేసింది. సో తీసుకున్నా కూడా వేస్ట్ అయ్యింది, పెద్దగా ఏం రాదు. అందువల్ల తీసుకున్నా కూడా తీసుకోండి, ఒక 30 పాయింట్స్, 20 పాయింట్స్, 30 పాయింట్స్ వస్తాయి, అంతకుమించి ఏం లేదు. కాబట్టి బాగా అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేసిన తర్వాతే ఇచ్చేయండి. సో యూట్యూబ్లో ఎన్నో రకాల స్ట్రాటజీస్ చూస్తుంటారు, ఇండికేటర్ల స్ట్రాటజీస్ అని రకరకాల స్ట్రాటజీలు చూస్తుంటారు. ఇండికేటర్స్ అనేది ఏమిటంటే కొంచెం వోల్టాలిటీ బాగున్నప్పుడు మార్కెట్లో కొద్దిగా ఒక 25 to 30% బాగా వర్క్ అవుతాయి. ఆ 25 to 30%లో బిగ్ ప్రాఫిట్లు తీసుకున్న వాళ్ళకి కొద్దిగా ప్రాఫిట్ కనపడచ్చు, కానీ బాగా దెబ్బసేది కూడా ఎక్కువగా ఉంటాయి. ఇండికేటర్స్ 9EMA అని, RSI అని, ఇవన్నీ మీకు తెలిసిందే. లాగింగ్ ఇండికేటర్స్ అని 9EMA 920EMA అని, సో ఇట్లా రకరకాల ఎన్నో ఉంటాయి. సో ఏదో ఒక దాన్ని స్ట్రాటజీ తీసుకోవాలి. సో మనం ఎన్నో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ నుంచి మనం ఆఫీస్కి వెళ్ళాలి, హౌస్ నుంచి ఆఫీస్కి వెళ్ళాలి. హౌస్ నుంచి ఆఫీస్కి వెళ్ళాలి అంటే మనకు ఒక స్ట్రాటజీ ఉండాలి. కళ్ళు మూసుకొని రోజు 9కి రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోవాలని చెప్పి ఏది పడితే అది ఎట్లా వెళ్ళిపోగా ఒక స్ట్రాటజీ ఉంటుందిగా. నాకు ఒక కార్ ఉంది, నా కార్లో నేను వెళ్తాను, డైలీ 9కి ఇక్కడ స్టార్ట్ అయితే 9:30 కల్లా నేను ఆఫీస్కి వెళ్తాను. లేదో బైక్ ఉంది, 9కి బైక్ ఇంటి దగ్గర స్టార్ట్ అయితే 9:30నో 9:40కో లేదా 9:20కి ఆఫీస్కి వెళ్తాను. లేదా నా కారు లేదా బైక్ లేదా నేను బస్కి వెళ్తాను, లేదా ఆటోకి వెళ్తాను, లేదా మెట్రోకి వెళ్తాను. ఇట్లా ఏదో ఒక స్ట్రాటజీ మెయింటైన్ చేయాలి. ఏదో ఒక స్ట్రాటజీ మెయింటైన్ చేస్తేనే నువ్వు రెగ్యులర్గా ఇక్కడ స్టార్ట్ అయ్యి కొంచెం ఇన్ టైంలో కరెక్ట్ టైంలో మీరు ఆఫీస్కి చేరుతారు. దట్ ఈ స్ట్రాటజీ అంటాం. అంతేగాని రోజు నిద్ర లేచిన వెంటనే ఏదో ఒకటి పట్టుకొని రోజుకు ఒకసారి కారు, ఒకసారి బైక్, ఒకసారి ఇది తీసుకొని ఆఫీస్కి వెళ్తే అది 1-2 రోజులు సక్సెస్ అవ్వచ్చు, వెళ్ళొచ్చేమో, కానీ మ్యాక్సిమం ఫెయిల్యూర్ అవుతుంటుంది. దట్ ఈ స్ట్రాటజీ అనేది. అలాగే మనకు యూట్యూబ్లో ఎన్నో రకాల స్ట్రాటజీలు ఉంటాయి. సో ఈఎంఐలు, ఇండికేటర్స్ స్ట్రాటజీలు అని, ఇంకోరి స్ట్రాటజీలు అని, రకరకాల స్ట్రాటజీలు ఉంటాయి. ఒక స్ట్రాటజీకి స్టిక్ అవ్వడానికే మనకు ఇయర్స్ పడుతుంది. ఆ ఇయర్స్లోనే ఎన్నో లక్షలు పోగొట్టుకొని ఉంటాం. కాబట్టి ఒక స్ట్రాటజీ చెప్పాను, ఆ స్ట్రాటజీ మీద ముందు వర్కౌట్ చేయండి. వర్కౌట్ అంటే బాగా అబ్జర్వ్ చేయండి. ఎంత మీరు లైవ్ మార్కెట్లో అబ్జర్వ్ చేస్తే మీకు అంత బెనిఫిట్ అనేది ఉంటుంది. సో లైవ్ మార్కెట్లో అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి 1 మంత్ అబ్జర్వ్ చేయండి. మళ్ళీ చిన్న బేసిక్స్ తీసుకోండి. టెస్ట్ అంటే ఏంటి, ఎలా ఉంటాయి, సో పిన్ బార్ క్యాండిల్ అంటే ఏంటి, ఇట్లా కొంచెం చిన్నవి నేర్చుకున్న తర్వాత మెల్లగా ఒక లాట్తో ఎంటర్ అవ్వండి. అప్పుడు మెల్లగా సక్సెస్ కనపడిన తర్వాత ఒక 1 మంత్ 2 మంత్స్ కాదు, ఒక 6 మంత్స్ 1 లాట్తో చేయండి. 6 మంత్స్లో మీ రిజల్ట్ చూసుకొని ప్రాఫిటబుల్గా ఉన్నారు అంటే అప్పుడు మెల్లగా కావాలంటే ఇంకొక లాట్ అట్లా ఇంక్రీజ్ చేసుకుంటా. అసలు ఈజీగా 1 లాట్ చాలు. 1 లాట్తోనే రోజుకు ఒక 5,000, ఒక్కోసారి 10,000 15,000 కూడా వస్తుంది. ఒక 5,000, ఒక 3,000, మినిమం 3,000 4,000 ఈజీగా వస్తుంది. సో 1 లాట్ మీదే. సో మీరు బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాతే మీరు ఎంటర్ అవ్వండి. అంతేగాని ఏదో చెప్పానని గుడ్డిగా మాత్రం దిగకండి. చాలామంది ఏమనుకుంటారు, స్టాక్ మార్కెట్ అంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయి, మీరు చెప్పండి సార్, ఇక్కడ చెప్తే నేను తీసుకుంటాను, ఇక్కడ చెప్తే బై చేస్తాను, ఇక్కడ చెప్తే సెల్ చేస్తాను. అట్లా జరగవు. ఇదేమి మనము రియల్ ఎస్టేట్ కాదు. ఈ ల్యాండ్ కొనుక్కోరా పెరుగుతుంది అంటే పోయి తీసుకొని అడ్వాన్స్ ఇచ్చి, డబ్బులు ఇచ్చి, మనీ ఇచ్చి, రేపు రిజిస్ట్రేషన్ పెట్టుకొని చేసుకొని అది పెరిగిన తర్వాత అమ్మడానికి. ఇది ల్యాండ్ కాదండి. అలా ఉండదు స్టాక్ మార్కెట్. మీ సబ్జెక్ట్ మీదే. ఒక స్ట్రాటజీ పట్టుకోవాలి. ఆ స్ట్రాటజీని బాగా స్టిక్ కానీ బాగా ప్రాక్టీస్ చేయాలి. అది కొంత టైం పడుతుంది. ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతాయి, ఎంతో డబ్బులు కూడా పోగొట్టుకుంటుంటాం. అన్నీ చేసుకుంటే సక్సెస్ అవుతాం. సో దీంట్లో మనీ, మీకు ఒక మీరు జాబ్ చేస్తే మీకు ₹1,00,000, ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేస్తే ₹1,00,000 రావచ్చేమో, ₹1,50,000 రావచ్చేమో. దానికి మీకు ఒక 1 వీక్లోనే ₹1,00,000 జీతం కూడా వస్తుంది. ₹1,00,000 మనీ కంటే ఎక్కువ కూడా వస్తాయి నేర్చుకుంటే. సో ఎవర్ గ్రీన్ మార్కెట్ స్టాక్ మార్కెట్ అనేది మీకు ఎక్కడ ప్రపంచంలో ఏ ప్లాట్ఫామ్లో దొరకని మనీ ఎంత ఎక్కడ ఉంది. సో జాగ్రత్తగా దీన్ని చదివి అబ్జర్వ్ చేసి ప్రాక్టీస్ చేస్తే రిజల్ట్ పక్కా ఉంటుంది. థ్యాంక్ యూ. రేపు
వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ.